ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ కూడా సాయంకాల శుభములు తెలియజేస్తా ఉన్నాను. ఈ 40 దినాల సహవాసంలో ఈ దినము చివరి దినమని మనం అనుకోవాలి. ఇక మళ్ళా పరిశుద్ధ వారంలోనికి సోమవారం నుండి ప్రవేశిస్తాం. బుధవారం వరకు దేవుని మాటలు వింటాము. యేసుక్రీస్తు ప్రభు తన శిష్యులకు ఏ రీతిగా కాళ్ళు కడిగి తువాలు మాలులకు కట్టుకొని వారికి తన శరీరాన్ని రక్తాన్ని ఇచ్చేటటువంటి గడియ గురువారం. కాబట్టి వచ్చే వారము అంతా కూడా పరిశుద్ధ వారము. ఆ తర్వాత 7 మాటల వివరణ, శనివారము నిశ్శబ్ద కాలము, మరలా పునరుద్ధానం. ఈ రీతిగా వచ్చే వారం అంతా ఇలా ఉంటుంది. ఈ యొక్క సమయంలోనికి దేవుడు మనకి ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి దేవునికి స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. కూడి వచ్చిన మీ అందరికీ కూడా శుభములు తెలియజేస్తాం. ఈ 37వ కీర్తనలో దావీదు 38వ కీర్తనలో దావీదు పలికిన కొన్ని మాటలు 6వ వచనము, 7వ వచనము, 8వ వచనాన్ని కొద్దిగా విశ్లేషణ చేద్దాం. నేను శ్రమ చేత మిక్కిలి కృంగి ఉన్నాను, దినమెల్లా దుఃఖాక్రాంతుడనై సంచరించుచున్నానని దేవుని వాక్యము తెలియజేస్తాం. అలాగే 2వ వాక్యాన్ని మనం చూస్తే 21 ద్వితీయోపదేశకాండము 22వ వచనంలో మరణ శిక్షకు తగిన పాపము ఒకడు చేయగా అతనిని చంపి మ్రాను మీద వేలాడదీసిన ఎడల అతని శవము రాత్రి వేళ ఆ మాను మీద నిలువకూడదు. కాబట్టి ఇక మార్కు సువార్తలో కూడా ఆ వాక్యాన్ని చదువుకుంటే మనము ఈ 2 జరిగిన తర్వాత మరలా 3వ వాక్యానికి మనము పోదాం. కనుక ఈ మరణ శిక్ష అనేటువంటిది యూదుల సాంప్రదాయ ప్రకారముగా ఒక దొంగనైనా పాపి అయినటువంటి వారిని సిలువ వేసినప్పుడు ఆ సిలువ మీద సాయంకాలమునకు ఆ సిలువ మీద ప్రాణం పోతే సాయంకాలం రాత్రి అయ్యేసరికి ఆ శవాన్ని పైనుండి కిందకు దించి సమాధి చేసేయాలి. రాత్రి అంతా ఆ శవం సిలువ మీద ఉంటే ఏమవుతుంది? ఆ దేశానికే శ్రమ, ఆ దేశానికి శ్రమ, ఆ ప్రజలకు శ్రమ. కనుక సిలువ మీద ఉన్నటువంటి శవాన్ని ఆ సాయంకాలాన్ని కల్లా తీసేయాల, కిందకు దించేయాల. ఒకవేళ కొద్దిగా ప్రాణం ఉందనుకోండి, వాటిని చంపేయడం జరుగుతుంది. ఏది ఏమైనప్పటికీ కూడా దొంగ అయినటువంటి వాడు, శిక్షకు తగినటువంటి పాపము చేసిన వాడు అప్పటికప్పుడే చనిపోయి సమాధి చేయబడాలి. కానీ ఎంత మాత్రము సిలువ మీద ఉంచకూడదు అనేటువంటిది ఆ యూదా సాంప్రదాయము, రోమా ప్రభుత్వం యొక్క అధికారము. 23 అతని శవము రాత్రి వేళ ఆ మాను మీద నిలుపకూడదు. వేలాడదీయబడిన వాడు దేవునికి శాపగ్రస్తుడు కనుక నీ దేవుడైన యెహోవా స్వాస్థ్యముగా నీకు ఇచ్చుచున్న దేశమును నీవు అపవిత్రపరచుకుండున్నట్లు అగత్యముగా ఆ దినమున వారిని అది అక్కడ అన్వయిపోయింది. కాబట్టి ఆ శవాన్ని మాత్రం ఎంత మాత్రము రాత్రి అంతా దేవుడు నీకు ఇచ్చిన దేశము, పాలు తేనెలు ప్రవహించేటటువంటి దేశాన్ని ఇశ్రాయేలీల ప్రజలకు ఇచ్చాడు. కాబట్టి
ఎంత మాత్రము కూడా అగత్యముగా, ఎంత మాత్రము కూడా ఆ శవము శిలువ మీద ఉండకూడదు, దించేయాల. ఒకవేళ కొద్దిగా ప్రాణం ఉందనుకోండి, శిలువ మీద ఉండగా అయినా చంపాలి, లేకపోతే కిందకి దించైనా వాడు మెడ విరిచి చంపేస్తాడు, కాళ్ళు వెనక్కు విరిచి చంపేస్తాడు, చేతులు వెనక్కు విరిచి మెడ విరిచి చంపి వాడిని ఏం చేస్తారు, సమాధి చేసేస్తారన్నమాట. కాబట్టి ఒకవేళ అలా వచ్చేసారు అనుకోండి, దేశానికే శాపము అనేటువంటి మాట, అపవిత్రమవుతుంది దేశం. అందుకనే శిలువ మీద ఉంచకుండా, కొన ప్రాణంతో వదిలివేయకుండా వాడిని దించుట, చంపుట, పాతి పెట్టుట చేస్తారన్నమాట. అందుకని శిలువ మీద ఉంచకూడదు. ఇక 38వ కీర్తనలోకి వస్తే ఆ రీతిగా ఈ 38వ కీర్తనలో మాట్లాడుతున్న మాటలు 6వ వచనము, నేను శ్రమ చేత మిక్కిలి కృంగి ఉన్నాను, దినమెల్లా దుఃఖాక్రాంతుడనై సంచరించుచున్నాను, అయినప్పటికీ నేను దీర్ఘ శాంతముతో మాట్లాడతాను. శ్రమ వచ్చినా, దుఃఖం వచ్చినా, వేదన వచ్చినా దీర్ఘ శాంతాన్ని వదిలిపెట్టకూడదు. దావీదు చెప్తున్నటువంటి మాట, ఈ దిన అంశము దీర్ఘశాంతము. దీర్ఘశాంతము అంటే కష్ట సమయంలో మానవుడు చూపించేటటువంటి వైఖరి. కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, వేదన వచ్చినా, కన్నీళ్ళు వచ్చినా మనం ఏం చేస్తామంటే ఇతరులను దూషిస్తాము, మనకున్నటువంటి నెమ్మదిని కోల్పోతాము, మనకున్నటువంటి శాంతిని కోల్పోతాము, మనకున్నటువంటి సమాధానమును కోల్పోతాము. వెంటనే ఓర్పు అనేటువంటిది మనలో ఉండదు. శ్రమ వస్తే దావీదు అదే చెప్తున్నాడు ఇక్కడ. శ్రమ వచ్చింది అనుకోండి, నీలో సహనం ఉండదు, దీర్ఘశాంతం ఉండదు, ఓర్పు ఉండదు. వెంటనే నీవు కృంగిపోతూ ఉంటాము. ఇతరులను ఏదో రీతిగా మనము కయ్యానికి దిగుతూ ఉంటాము. ఎందుకంటే నీ హృదయాలోచన బాగోలేదు, నీకు నెమ్మది లేదు, నీకు మనశ్శాంతి లేదు, ఎంత మాత్రము కూడా సంతోషం లేనందువల్ల ఏమవుతుందంటే ఇక్కడ దావీదు అంటున్న మాట, నేను శ్రమ చేత మిక్కిలి కృంగి ఉన్నాను, దినమెల్లా దుఃఖాక్రాంతుడనై సంచరించుతున్నాను, నా నడుము తాపముతో నిండి ఉన్నది, నా శరీరములో ఆరోగ్యము లేదు. అలాంటప్పుడు మనం ఏం చేస్తామంటే నీలో ఉన్నటువంటి శాంతాన్ని కోల్పోతాం, నీలో దీర్ఘశాంతం ఉండదు. అందుకని మనకి ఇచ్చినటువంటి అంశం ఏమిటంటే నిజమైన విశ్వాసి ఈ నెమ్మదిని, సహనాన్ని కోల్పోడు, ఓర్పును కోల్పోడు, సహనాన్ని కోల్పోడు, దేవునికి ఇష్టమైనటువంటి రీతిలో ఉంటాడు. మనస్సు యొక్క స్థిరత్వాన్ని కోల్పోతాము. కోల్పోయినప్పుడు దీర్ఘశాంతాన్ని పోతుంది, నీలో నెమ్మది ఉండదు. కొన్ని సమస్యలను బట్టి, కొన్ని ఇబ్బందులను బట్టి, కొన్ని ఆర్థికమైన, శారీరకమైన, వ్యక్తిగతమైన ఎన్నో సమస్యలను బట్టి నీలో ఓర్పు లేనందు చచ్చిపోతుంది. ఓర్పు అనేటువంటిది, సహనము అనేటువంటిది కోల్పోతావు. అయితే యేసుక్రీస్తు ప్రభు దీర్ఘశాంతానికి మాదిరిగా ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభు మనం చదువుకున్నటువంటి మార్కు సువార్త 15వ అధ్యాయం 1 నుండి 15 వచనాల వరకు కూడా అందులో ఒక మాదిరిని చూపిస్తున్నాడు. దేవుడు మాదిరికరమైనటువంటి శ్రమ సిలువకు అప్పగించే ముందు ఆయనకి ఎన్నో సమస్యలు వచ్చాయి, ఎన్నో ఇబ్బందులు వచ్చాయి. ఆయన ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, అసూయ చేత అవమానించినా ఆయన ఎంత మాత్రము కూడా దాన్ని ఉన్నటువంటి దీర్ఘశాంతాన్ని కోల్పోలేదు. ఎన్ని బాధలు రానివాడు. ఆఖరికి సిలువలో ఆయనకు ముండ్ల కిరీటం పెట్టినా, మేకులు వేసినా, ప్రక్కను గాయం చేసినా, దావీదు చెప్పినట్లుగా తనకు తాను నలిగిపోయినప్పటికీ కూడా ఎంత మాత్రం కూడా మాట తప్పలేదు. ఆయన 8వ వచనం, నేను సొమ్మసిల్లి బహుగా నలిగి ఉన్నాను, నా మనోవేదనను బట్టి కేకలు వేశాడు ఆయన.
తండ్రి మీరేం చేస్తున్నారు, వీరిని క్షమించమని కేకలు వేసి సమాప్తమైనదని కేకలు వేశారు. ఇన్ని కేకలు వేసినప్పటికీ కూడా యేసుక్రీస్తు ప్రభు దీర్ఘ శాంతమును కోల్పోలేదు. ఆయన కోపం వచ్చుంటే దేవదూతలను రప్పించు, ఆయన కోపం వచ్చుంటే తండ్రిని అడుగును, తండ్రి అనేక వేల మంది దూతలను పంపించి వీళ్ళందరినీ సంహరించమని చెప్పేవాడుగా ఉంటాడు. అయినప్పటికీ కూడా ప్రభువు దీర్ఘ శాంతము కలిగి సైన్యముల చేత, రోమా ప్రభుత్వం చేత, యూదుల చేత, శాస్త్రుల చేత, సద్దుకైల చేత ఎన్ని హింసలు పొందినప్పటికీ కూడా దీర్ఘ శాంతమును కలిగి ఉన్నాడు అనేటువంటి సత్యాన్ని మనము గ్రహించాలి. మొదట అన్న దగ్గరకు తీసుకొని వెళ్ళారు యేసుక్రీస్తు ప్రభుని. 7 శ్రమలు మనం చూస్తున్నాం. 6 రకాలైనటువంటి శ్రమలు చూస్తున్నాం. ఒకటి ఏమిటి? అన్న దగ్గరకు తీసుకొని వెళ్ళారు. ఆయన పరిశీలన చేశాడు యేసుక్రీస్తు. అన్న దగ్గరకు వెళ్ళిన తర్వాత కైఫా దగ్గరకు తీసుకెళ్ళి మొదట అన్న దగ్గరకు తీసుకొని వెళ్ళారు. పరిశీలన చేశాయి. ఈ గొర్రె పిల్లకు ఎక్కడైనా మచ్చలు ఉన్నారా? ఈ గొర్రె పిల్లకు ఎక్కడైనా రోగం ఉన్నదా? ఈ గొర్రె పిల్లకు ఎటువంటి మచ్చలు ఉన్నాయి, పాపం ఉన్నది అని పరిశీలన చేయడానికి. ఇప్పుడు దేవునికి మచ్చలు గల గొర్రె పిల్లను బలిగా ఇవ్వకూడదు. దేవునికి మచ్చలుగా కుంటిదాన్ని దేవునికి బలిగా ఇవ్వకూడదు. ఎంత మాత్రం రోగము కలిగిన దానిని దేవునికి బలిగా ఇవ్వకూడదు. అందుకనే ఈ గొర్రె పిల్లకి ఏం జరుగుతూ ఉన్నాయి? పరీక్షలు జరుగుతున్నాయి. ఈ గొర్రె పిల్ల అనేటువంటి యేసుక్రీస్తుకి మొదట అన్న దగ్గరకు తీసుకెళ్లారు, రెండవసారి కైఫా దగ్గరకు తీసుకెళ్లారు, తర్వాత సన్హెడ్రిన్ సభకు తీసుకెళ్లారు, ఆ తర్వాత రోమా ప్రభుత్వం వారు పిలాతు వద్దకు పంపించారు. పిలాతు వల్ల హేరోదు దగ్గర పంపించాడు. హేరోదు వల్ల పిలాతు దగ్గరకు వచ్చిన తర్వాత నీవు యూదుల రాజువా అని ఆయన చేతులు కడుక్కున్నాడు. అంటే 6 రకాలైనటువంటి పరీక్షలు అక్కడ జరిగాయి. 6 పెద్దల దగ్గరికి వెళ్ళాడు యేసుక్రీస్తు. ఈ 6 ఎవరంటే అన్న ఒకడై ఉన్నాడు, కైఫా ఒకడున్నాడు, సన్హెడ్రిన్ సభ ఉన్నది, రోమా ప్రభుత్వం ఉన్నది, పిలాతు ఉన్నాడు, హేరోదు ఉన్నాడు. మళ్ళా పిలాతు దగ్గరకు వచ్చారు. ఈ పరీక్షలన్నీ జరిగిన తర్వాత యేసుక్రీస్తు ప్రభుని సిలువకు ఎన్నో భయంకరమైనటువంటి పరీక్షలు పెట్టారు. శిక్షించారు, హింసించారు, ప్రశ్నించారు, అపహసించారు, హేళన చేశారు, ఎగతాళి చేశారు, గుద్దారు, అరచేతులతో కొట్టారు, కొరడాలతో కొట్టారు. శరీరం అంతా రక్తమయమైంది. సమస్తం కూడా ఎన్ని హింసలు పెట్టినప్పటికీ కూడా ఒక నేరస్తుడికి ఎన్ని శిక్షలు వేస్తానో అన్ని శిక్షలు వేశారు. కానీ యేసుక్రీస్తు ప్రభు ఏమి కలిగి ఉన్నాడు? ఇది నా అంశం. దీర్ఘ శాంతమును కలిగి ఉన్నాడు. ఆయన ఎంత మాత్రం కూడా నోరు తెరవలేదు. పొట్టివారికి తన వీపునిచ్చాడు, ఉమ్మివేయి వారికి ముఖాన్ని ఇచ్చాడు, చెంపలు పెరిగి వారికి శరీరాన్ని యావత్తు కూడా అప్పగించాడు. కానీ ఎంత మాత్రము కూడా ఆయన నోరు తెరవలేదు. రోమాపత్రిక 8వ అధ్యాయం 7వ వచనంలో ఈ మాటలు మనం చూస్తా ఉన్నాం. ఇక్కడ మనుషుల యొక్క మనస్సును, వారి తత్వాలు మనం చూస్తా ఉన్నాం. ఏలయనగా శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధమైనది, అది దేవుని ధర్మశాస్త్రమునకు లోబడదు, ఏమాత్రమును లోబడనేరదు అని తెలియజేయబడుచున్నదని వాక్యం తెలియజేస్తాం. కాబట్టి ఈయన చేసినటువంటిది ఏంటంటే, వారు హింసించిన, బాధించిన ఓర్పు కలిగి ఉన్నాడు, సహనము కలిగి ఉన్నాడు, దీర్ఘ శాంతము కలిగి ఉన్నాడు యేసుక్రీస్తు ప్రభు. వారు ఎన్ని హింసలు పెట్టినప్పటికీ కూడా, కనుక వారు పెట్టినటువంటి హింసలను బట్టి మతకరమైనటువంటి హింసలు, అధికారపరమైనటువంటి హింసలు, రోమా అధికారులైనా, శాస్త్రులైనా, యూదులైనా, యువ ప్రజలైనా అనేకమైనటువంటి కేకలు వేశారు,
అనేకమైనటువంటి బాధలు పెట్టారు. ఎన్ని పెట్టినప్పటికీ కూడా యేసుక్రీస్తు ప్రభు దీర్ఘ శాంతమును కలిగి ఉన్నాడు అనేటువంటి సత్యాన్ని ఇక్కడ మనం చూస్తా ఉన్నాం. చివరికి ఆయన అడిగినటువంటి మాట ఏమిటి? యూదుల రాజు నీవేనా అన్నప్పుడు నీవు అన్నట్టే అని ఒక మాట సెలవిచ్చాడు. కానీ ఆయన ఎంత మాత్రము కూడా తన దీర్ఘశాంతాన్ని కోల్పోలేదు. మార్క్స్ 15:9 మనం వాక్యాన్ని మనం చూస్తున్నాం. ప్రధాన యాజకులు అసూయ చేత యేసును అప్పగించెనని పిలాతు తెలుసుకొనెను. అంటే అప్పగించెనని పిలాతు మనకు తెలిసిన విషయమే. తన భార్య పంపినటువంటి విషయాన్ని గమనించి తన భార్య చెప్పినటువంటి ఆ నీతిమంతుని జోలికి నువ్వు వెళ్ళొద్దని చెప్పినందుకు ఆయన చేసినటువంటి కార్యం ఏమిటంటే చేతులు కడుక్కొని ఉన్నాడు. ఈ నీతిమంతుని మీరు శిక్షిస్తున్నారు, కానీ ఈ నీతిమంతుడు యథార్థవంతుడు, సత్యవంతుడు, నీతిమంతుడు, నిష్కలంకుడై ఉన్నాడనేటువంటి మాటను ఆయన తెలియజేసి ఉన్నాడు. కాబట్టి 15వ వచనంలో మళ్ళా చూస్తే పిలాతు జనసమూహమును సంతోషపెట్టుటకు మనసు గలవాడాయను అని వ్రాయబడి ఉన్నది. అధికారము పిలాతు చేతిలో ఉండి ప్రజలను సంతోషపెట్టేటటువంటి మనస్సు కలిగి ఉన్నాడు. ఎందుకు అంటే వారు ఏకగ్రీవముగా కేకలు వేయించుండిరి. వారి కేకలే గెలిచినటువంటి ఆ మాటను బట్టి పిలాతు కూడా ఏం చేస్తా ఉన్నాడంటే ప్రజల యొక్క మాటలు విని వారికి అప్పగించినట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి దేవుని బిడ్డలారా, ఇన్ని జరిగినప్పటికీ కూడా యేసుక్రీస్తు ప్రభు తన దీర్ఘశాంతాన్ని మట్టు ఎంత మాత్రము కూడా విడిచిపెట్టలేదు. మనమైతే ఏం చేస్తామంటే ఒక చెంప మీద కొట్టిన వెంటనే తిరిగి వాడి 2 చెంపల మీద మనం కొట్టేవారిగా ఉంటాం. యేసుక్రీస్తు ప్రభు అలా చేయలేదు. ఓ చెంప మీద కొట్టినప్పుడు 2వ చెంపను చూపించడానికి అదే దీర్ఘశాంతం. మనం ఏం చేస్తామంటే తిరిగి వారిని కొట్టడానికి చూస్తాము, తిరిగి వారిని దూషించడానికి చూస్తాము, తిరిగి వారి మీదకి కయ్యానికి వెళ్ళేటటువంటి వారిగా ఉంటాము. ఇది దీర్ఘశాంతము కాదు. క్రీస్తు చూపించినది మాత్రమే దీర్ఘశాంతము. అందువల్ల ప్రభు ఏం చేశాడంటే 3 కారణాలు మనకు కనబడుతున్నాయి. ఇక్కడ 3 కారణాలు మనం చదివినటువంటి వాక్యంలో 3 కారణాలు మనకు కనబడతా ఉన్నాయి. మార్క్స్ 15:11 అతడు బరబ్బను విడుదల చేయవలనని జనులు అడుగునట్లు ప్రధాన యాజకులు ప్రేరేపించబడిరి. కాబట్టి ఏం చేశారు? అక్కడ యేసుక్రీస్తుని విడిచిపెట్టక బరబ్బను విడిచిపెట్టారు. వారందరూ కూడా ప్రేరేపిస్తున్నారు. శాస్త్రులైన వారు, పరిసయ్యులైన వారు, హేరోదీయులైన వారు, వీళ్ళందరూ కూడా ప్రేరేపించడం వల్ల యేసుక్రీస్తును సిలువకు అప్పగించారు. అక్కడ ఉన్నటువంటి బరబ్బను విడిచిపెట్టినట్లుగా మనం చూస్తా ఉన్నాం. అందుకనే ఆయన మౌనములో దీర్ఘశాంతము. మొదటి మాట ఏమిటి అంటే మౌనంగా ఉండడం వల్ల దీర్ఘశాంతాన్ని వెల్లడి చేశాడు యేసు ప్రభు. వారు కొట్టినా కానీ, వారు తిట్టినా కానీ, వారు అరచేతులతో గుద్దినా కానీ, సిలువ వేసినా కానీ, చివరికి ఆయనను బళ్ళంతో పొడిచినా కానీ మౌనముగా ఉన్నాడు తప్ప ఎంత మాత్రము ఆయన నోరు తెరవలేదు. అంటే మౌనములో దీర్ఘశాంతం. మౌనంలో ఏం కనపడుతుంది మనకి? దీర్ఘశాంతము. నోరు తెరచి తన తండ్రిని అడిగితే, నోరు తెరచి తండ్రి అయినటువంటి దేవుణ్ణి సైన్యాన్ని పంపించమని అడిగితే వీరందరూ కూడా నాశనం అయిపోతాం. ఈ మానవాళి రక్షణ కొరకు వచ్చినటువంటి యేసుక్రీస్తు ప్రభు ఆ మాట చెప్పినప్పుడు దీర్ఘశాంతం ఎలా అవుతుంది? దీర్ఘశాంతము అవ్వదు. అందుకనే ఆయన మౌనములో దీర్ఘశాంతమును కనుపరచెను. మౌనములో దీర్ఘశాంతము. చూడండి వాక్యం 15వ అధ్యాయము 4వ వచనం. పిలాతు ఆయనను చూచి మరలా నీవి ఉత్తరమేమి చెప్పవా? నీ మీద ఎన్నెన్ని నేరములు మోపుచున్నారో చూడుమని. అయినను యేసు
మరి ఏ ఉత్తరము చెప్పలేదు కనుక పిలాతు ఆశ్చర్యపడినని వాక్యము తెలియజేస్తా ఉంది. ఎప్పటికప్పుడు పిలాతు ప్రశ్న వేస్తున్నాడు, అయినను మౌనం వహించాడు. ఇప్పుడు మౌనములో ఏమున్నది? దీర్ఘశాంతము. అంతేనా? మౌనములో దీర్ఘశాంతం ఉన్నది. ఈ దీర్ఘశాంతమును కోల్పోతే, సహనాన్ని కోల్పోతే, ఓర్పును కోల్పోతే, దేవుడు నోరు తెరిస్తే ఈ రక్షణ కార్యము జరగదు. ఎందుకు వచ్చాడు యేసుక్రీస్తు ప్రభు అంటే మానవాళి యొక్క రక్షణార్థమై ఈ లోకానికి వచ్చి ఉన్నాడు కాబట్టి తాను సహనము కలిగి, ఓర్పు కలిగి దేవునిలో ఆయన నిందను భరిస్తున్నాడు, అపహాస్యాన్ని భరిస్తున్నాడు, ఈ కొరడా దెబ్బలు భరిస్తున్నాడు, ఈ ముండ్ల కీటాన్ని భరిస్తున్నాడు, చేతులలో కాళ్ళలో గాయాలను భరిస్తూ ఉన్నాడు. అందుకని ఇక్కడ చెబుతున్నటువంటి మాట ఏంటి? పిలాతు ఆయనను చూచి ఉత్తరమేమి చెప్పవా? నీ మీద ఎన్నెన్నో నేరములు చూపుతున్నారే, చూడమని ఆయనను యేసుక్రీస్తు ప్రభుని అడుగుతా ఉన్నాడు. అయినప్పటికీ కూడా యేసుక్రీస్తు ప్రభు నోరు తెరవలేదు, మాట అయినను చెప్పలేదు అనేటువంటి వాక్యాన్ని మనం చూస్తా ఉన్నాం. అక్కడ మనం చూస్తాం యెషయా గ్రంథం 53:7 మనం చూస్తాం కదా. యెషయా గ్రంథం 53:7 మనం చూస్తాము. అతడు దౌర్జన్యం పొంది బాధింపబడినను అతడు నోరు తెరవలేదు, వదకు తేబడిన గొర్రె బొచ్చు కత్తిరించు మౌనముగా ఉండునట్లు అతడు నోరు తెరవలేదని వాక్యం తెలియజేస్తాం. కాబట్టి ఎంత మాత్రం కూడా యేసుక్రీస్తు ప్రభు తనకున్నటువంటి దీర్ఘశాంతమును కోల్పోలేదు. నిరంతరం ఎన్ని శ్రమలు వచ్చినా, ఎంత దుఃఖం వచ్చినా, ఎంత వేదన వచ్చినప్పటికీ కూడా ఆయన మౌనముగా ఉన్నాడు, నోరు తెరవలేదు. కాబట్టి మౌనములో దీర్ఘశాంతము, ఆయన మౌనములో దీర్ఘశాంతాన్ని కలిగి ఉన్నాడు. ఎంతవరకు మనం ఉండగలం? ఎవరైనా హింసించినప్పటికీ, ఎవరైనా బాధించినప్పటికీ, ఎవరైనా దూషించినప్పటికీ, ఎవరైనా మనల్ని ఏదైనా అన్నప్పటికీ మనం ఎంతవరకు మౌనముగా అంటే దీర్ఘశాంతాన్ని నువ్వు వహిస్తే, ఓర్పును వహిస్తే, సహనాన్ని సహిస్తే నీకు దేవుడే సమాధానం చెప్తాడనేటువంటి సత్యము యేసుక్రీస్తును బట్టి మనకు తెలుస్తా ఉన్నది. రెండవదిగా మనం చూస్తే శ్రమను భరించుటలో ఆద్యులు. మీరే చెప్పేస్తున్నారు. మొదటిది ఏమిటి? రెండోది ఏమిటి? శ్రమ భరించుటలో దీర్ఘశాంతము. ఎన్ని చేసినప్పటికీ, ఆయన్ని హింసించినప్పటికీ, ఆయన్ని బాధించినప్పటికీ ఆయన ఏ రీతిగా ఉన్నాడంటే శ్రమలలో భరిస్తున్నాడు, కానీ నోరు తెరవలేదు. నోరు తెరవకుండా వారు హింసించేటటువంటి ప్రతి హింసను ఆయన భరిస్తున్నట్లుగా వాక్యంలో రాయబడి ఉన్నది. సామెతల గ్రంథం 14:29 దేవుని మాట మనం చూస్తున్నాం. దీర్ఘశాంతము గలవాడు. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు ఏమిటన్నమాట? వివేకము కలిగిన వాడు. ఈయన వివేకము కలిగిన వాడు కనుక ఎన్ని శ్రమలు వచ్చినప్పటికీ కూడా దీర్ఘశాంతాన్ని కలిగి ఉన్నాడు. వివేకము కలిగిన వాడు దీర్ఘశాంతము కలిగి ఉంటాడు. వివేకం, తెలివి లేనప్పుడు, జ్ఞానం లేనప్పుడు, వివేకం లేనప్పుడు మనం ఏం చేస్తాం? ఎవరైనా హింసిస్తే తిరిగి హింసిస్తాం, ఎవరైనా బూతులు తిడితే తిరిగి బూతులు తిడతాం, ఎవరైనా చంప మీద కొట్టినప్పుడు తిరిగి వాడి 2 చంపల మీద మనం కొట్టే స్థితిలో. ఇది వివేకం కాదు, అజ్ఞానము. ఎందుకు అంటే 2 నిమిషాలు మనం యోచిస్తే, 2 నిమిషాలు మనం ఆలోచిస్తే 3వ నిమిషంలో వాడిలో మార్పు కనపడుతుంది, ఆమెలో మార్పు కనపడుతుంది. 2 నిమిషాలు వేచి ఉండాలి, 3 నిమిషాలు మనం కనిపెట్టాలి. అందుకనే యేసుక్రీస్తు ప్రభు ఇప్పుడు ఏమో కనిపిస్తుంది? యేసుక్రీస్తు ప్రభులో మనకి వివేకము కనిపిస్తూ ఉన్నది, దీర్ఘశాంతము కనబడుతూ ఉందని వాక్యము తెలియజేస్తూ ఉంది. చూడండి 11వ అధ్యాయము 14వ వచనం, మార్కు సువార్త. మార్కు 11:14.
అందుకు 15 వచ్చింది. అందుకు పిలాతు మరలా వారిని అడిగేనని వాక్యము తెలియజేస్తాం. కాబట్టి వారు ఏమన్నారు? కేకలు వేసిరి, మరీ ఎక్కువగా సిలువ వేయమని కేకలు వేసిరని వాక్యం తెలియజేస్తాం. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు కలిగినటువంటి ఈ శ్రమలో ఆయన చేస్తున్నది మొదట ఏమిటి అంటే మౌనములో దీర్ఘశాంతాన్ని చూపించాడు. రెండవది, శ్రమ వచ్చినప్పుడు, దుఃఖం వచ్చినప్పుడు, ఆయనకు కన్నీళ్ళు వచ్చినప్పుడు కూడా ఆయన దీర్ఘశాంతాన్ని చూపించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఏమంటున్నారు? బరబ్బను విడిచిపెట్టారు, కానీ యేసుక్రీస్తు ప్రభుని హింసకు గురి చేశారు. వారు సిలువకు అప్పగించారు. యేసుక్రీస్తు ప్రభువుని సిలువ వేసి ఎంతగానో బాధించినట్లుగా మనం చూస్తాం. ఇక మూడవది మనం చూస్తే, మరి బదులు పలకలేదు, కానీ తనకు తాను అప్పగించుకొనుటలో దీర్ఘశాంతుడిగా ఉన్నాడు. ఒకటి, దేవుని యొక్క కృపను చెప్పి ఆయన మౌనంలో దీర్ఘశాంతము, శ్రమలో దీర్ఘశాంతము. మూడవది, తనకు తాను అప్పగించుకొనుటలో దీర్ఘశాంతుడై ఉన్నాడని వాక్యం తెలియజేస్తాం. ఆయన ఎంత మాత్రం కూడా నోరు తెరవలేదు, బదులు చెప్పలేదు. 103వ కీర్తన 8వ వచనంలో మనం ఈ వాక్యాన్ని చూస్తా ఉన్నాం. యెహోవా దయా దాక్షిణ్య పూర్ణుడు, దీర్ఘశాంతుడు, కృపా సమృద్ధి గలవాడు కనుక ఆయన నోరు తెరవలేదు. కనుక నోరు తెరవకుండా మరి శ్రమలో కానీ వారు హింసించేటటువంటి విధానంలో కానీ తనకు తాను అప్పగించుకోవటంలో కానీ ఎంత మాత్రము నోరు తెరవలేదు. అందుకనే ఆ మాటలు మనం చూస్తూ ఉన్నాము. యెహోవా దయా దాక్షిణ్య పూర్ణుడు, దీర్ఘశాంతుడు, కృపా సమృద్ధి గలవాడు. ప్రభు అయితే తన కుమారునికి కలుగుతున్న ప్రతి శ్రమను గమనిస్తూ ఉన్నాడు. దేవుడైతే తనకు కలిగినటువంటి శ్రమను చూస్తూ ఉన్నాడు. ఆ శ్రమను చెప్పడానికి కూడా నోరు తెరవకుండా దీర్ఘశాంతుడిగా కనిపెడతా ఉన్నాడు అనేటువంటి సత్యాన్ని వాక్యంలో రాయబడి ఉన్నది. కానీ దేవుని యొక్క రాకడను గురించి అనుకుంటాను కదా, 2వ పేతురు పత్రికలో మనం చూస్తాం. చూడండి, 3వ అధ్యాయం 9వ వచనంలో, ఇంత దీర్ఘశాంతుడైనప్పటికీ, ఇంత నెమ్మది కలిగిన వాడిని ఇంత ఇలా హింసిస్తున్నాడంటే అందరూ ఇలా అనుకుంటారంట. ఏమనుకుంటారంట? 9వ వచనము, కొందరు ఆలస్యమని ఎంచినట్లు ప్రభు తన వాగ్దానమును గూర్చి ఆలస్యం చేయవాడు కాదు, గాని ఎవడును నశింపక అందరూ మారు మనసు పొందవలెనని కోరుచు మన ఎడల దీర్ఘశాంతము కలిగి యేసుక్రీస్తు ఉన్నాడు. ఎందుకు అంటే అందరూ మారు మనసు పొందాలి. ఎందుకు దీర్ఘశాంతము కలిగి ఉన్నాడు? ఎందుకు మౌనము కలిగి ఉన్నాడు? ఎందుకు ఓర్పు కలిగి ఉన్నాడు? ఎందుకు సహనము కలిగి ఉన్నాడు యేసుక్రీస్తు ప్రభు ఇన్ని బాధలు పెడుతున్నప్పటికీ అంటే ఈ మాట యొక్క అర్థాన్ని మనం గ్రహించాలి. ఏమని? అంతటా మారు మనసు పొందవలెనని కోరుచు నీ ఎడల దీర్ఘశాంతము గలవాడై యేసుక్రీస్తు ఉన్నాడు. అది దీర్ఘశాంతానికి గల మూల కారణం. అందరూ మారు మనసు పొందాలి, అందరూ రక్షణ పొందాలి, అందరూ దేవుని రాజ్యానికి అర్హులవ్వాలి, అందరూ కూడా దేవుని యొక్క రాజ్యంలో ప్రవేశించాలి. కాబట్టి ప్రభు దీర్ఘశాంతుడై కనిపెడతాం. లేదు అంటే ఇక్కడ దాకా మనం వచ్చి అప్పుడే సిలువ వేసినప్పుడే యేసుక్రీస్తు ప్రభు తన దూతలతో వచ్చి సమస్త మానవాళిని చంపేస్తే ఇక్కడ దాకా మనం ఉంటామా అసలు? ఉండం. సిలువేసినప్పుడే, ఆ 2000 సంవత్సరాల క్రితం సిలువేసినప్పుడు ఆయన దీర్ఘశాంతుడుగా ఉండకుండా తండ్రిని కోరి, తండ్రి అనేక వేల మందిని దూతలను పంపించి ఈ భూమిని నాశనం చేసే అన్నాడే అనుకోండి యేసుక్రీస్తు. అయితే మనం ఉంటామా?
మనం ఉండం. అప్పటితోనే సృష్టి అంతా నాశనం అయిపోద్ది, అప్పటితోనే సృష్టి అంతా తలకిందులైపోద్ది, అప్పటితోనే సృష్టి అంతా ఆగిపోద్ది. ఇలా చేయడం ఆయనకి ఇష్టం లేదు. అందరూ మారు మనసు పొందాలి, అందరూ రక్షణ పొందాలి, అందరూ దేవుల్లో ఉండాలి, అందరూ దేవుని కొరకు బ్రతకాలి, పరలోక రాజ్యంలో మనం స్థానం సంపాదించాలనేటువంటి ఉద్దేశంతో ఆయన ఏమి కలిగి ఉన్నాడు? ఇప్పుడు అది లెక్క. దీర్ఘ శాంతము కలిగి ఉన్నాడు అంటే సహనము కలిగి ఉన్నాడు, ఓర్పు కలిగి ఉన్నాడు. ఆయన కొట్టేవారికి వీపునిచ్చాడు కానీ, ఉమ్ము వేసి వారికి మొహమిచ్చాడు కానీ, చెక్కుముకు రాయి వలె ముఖాన్ని మార్చుకున్నాడు కానీ, ఆయనలో ఎంత మాత్రము కోపము లేదు, కోపము లేదు. అందుకే ఈ మాట, అందరూ అంతటను మారు మనసు పొందాలని కోరుకొనుచు ఆయన దీర్ఘ శాంతము గలవాడై ఉన్నాడు. నశించుడు ఆయనకి ఇష్టం లేదు, చనిపోవుట, ప్రజలు చనిపోవుట ఆయనకి ఇష్టం లేదు. అందరూ కూడా రక్షణ పొందాలి. చూడండి, మొదటి తిమోతి పత్రిక 1వ అధ్యాయం 6వ వచనంలో 16వ వచనంలో వాక్యాన్ని మనం చూస్తున్నాం. మొదటి తిమోతి పత్రిక 1వ అధ్యాయము 16వ వచనం. యేసు పూర్ణమైన దీర్ఘశాంతం, మధ్యలో చదవండి. యేసు తన పూర్ణమైన దీర్ఘశాంతములో ఆ ప్రధాన పాపినైన నాయందు కనుపర్చి నందునకు నేను కనికరింపబడితినని పాపులలో మొదట పాపిని అంటున్నాడు ఆయన. ఎవరు ఇక్కడ? తిమోతికి ఎవరు రాస్తున్నారు? ఎవరికి రాస్తున్నారు ఇక్కడ? పౌలు తిమోతికి రాస్తున్నాడు ఉత్తరం. రాస్తూ తిమోతి, ఈ పాపులందరిలో నేను ప్రథమ పాపిని. నిజరా? ఈ పాపులందరిలో కూడా నేను ప్రథమ పాపిని. స్త్రీలలోనైనను పురుషులలోనైనను ఎవరిలో అయినప్పటికీ కూడా నేను మొట్టమొదటి పాపి. ఎవరు? నేనే. నన్ను కనికరించిన వాడు గొప్పవాడు యేసుక్రీస్తు. నన్ను కనికరించిన వాడు ఎంతో ఉన్నతమైన వాడు యేసుక్రీస్తు. ఆయన ఎలాంటి వాడని తెలియజేస్తా ఉన్నాడు. ఇప్పుడు దీర్ఘశాంతము కలిగిన వాడు. అందుకనే ఆ మాట మనం చూస్తున్నాము. కనుక అన్న గురించి మాట్లాడాడు, కైఫా గురించి మాట్లాడాడు, సన్హెడ్రిన్ సభ గురించి మాట్లాడాడు, రోమా ప్రభుత్వం గురించి మాట్లాడాడు, పిలాతు గురించి మాట్లాడాడు, హేరోదు గురించి మాట్లాడాడు. మళ్ళా పిలాతు దగ్గర తీసుకొచ్చాడు, ఎన్నో నిందలు వేశాడు. నువ్వు యూదుల రాజు అన్నాడు. దేవాలయాన్ని 3 రోజుల్లో పడగొట్టి నిలబెడతావా అన్నాడు. దేవాలయం అంటే ఈ దేవాలయం, రాయి మీద రాయి పెట్టినటువంటి దేవాలయం గురించి మాట్లాడలేదు ఆయన. తన గురించి తాను మాట్లాడు. ఇది ఒక దేవాలయము, ఈ దేవాలయాన్ని పడగొట్టి శుక్రవారం పడగొడితే మళ్ళా ఆదివారం నాడు నిలబెడతానని చెప్తే ఈ నిందలన్నీ కూడా యేసుక్రీస్తుని అడిగినప్పటికీ కూడా ఎంత మాత్రము నోరు తెరవలేదు. కాబట్టి ఆయన ఎలాంటి వాడని మనకు అర్థమవుతా ఉంది. దీర్ఘ శాంతిమంతుడని వాక్యంలో 2వ పేతురు పత్రిక 3వ అధ్యాయం 15వ వచనంలో ఆయన నిత్య జీవము ఇవ్వడానికి వచ్చాడు తప్ప శిక్షించడానికి రాలేదు. 3వ అధ్యాయం 15వ వచనం. మన ప్రభువు యొక్క దీర్ఘశాంతము రక్షణార్థమై ఎంచుకొనుడి. రక్షణార్థమైనదని ఎంచుకోవాలి. ఆయన దీర్ఘశాంతము మనల్ని రక్షించింది. ఆయన దీర్ఘశాంతము నిన్ను కాపాడింది. నువ్వు పాపంలో ఉన్నప్పటికీ, శాపంలో ఉన్నప్పటికీ, దుఃఖంలో ఉన్నప్పటికీ, శ్రమలో ఉన్నప్పటికీ, బాధలో ఉన్నప్పటికీ ఆయన శిలువలో చూపించినటువంటి దీర్ఘశాంతము నిన్నును నన్నును మన అందరినీ కూడా కాచి కాపాడిందని వాక్యం ద్వారా తెలుసుకోవాలని ఈ పేతురు గారు మనకు తెలియజేస్తారు. పేతురు గారు తెలియదు. నీకు శ్రమ వచ్చినప్పుడు కాపాడింది యేసుక్రీస్తే, నీకు దుఃఖం వచ్చినప్పుడు కాపాడింది యేసుక్రీస్తే, నీకు ఎంతగానో బాధ వచ్చినప్పుడు కాపాడింది యేసుక్రీస్తే అని ఆయన తెలియజేస్తా ఉన్నాడు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు ఎలాంటి వాడు అంటే
ఆయన దీర్ఘశాంతుడు. మనము ఎటువంటి పాపమును బట్టి ఆయన గాయాలు రేపుతా ఉన్నాం, ఒక్కసారి పరిశీలించుకోవాలి. నువ్వు చేస్తున్న పాపమును బట్టి ఆయన గాయములు రేపుతున్నావు. నువ్వు మాట్లాడుతున్నటువంటి మాటలను బట్టి యేసుక్రీస్తు ప్రభు యొక్క గాయాల్ని రేపుతున్నావు. అవి చేతుల్లో కావచ్చు, ప్రక్కలో కావచ్చు, తల మీద కావచ్చు, ఒంటి మీద పడినటువంటి కొరడా దెబ్బల యొక్క గాయాలు కావచ్చు. నీ పాపాన్ని బట్టి క్రీస్తు యొక్క గాయాన్ని రేపినట్లుగా మన పాపములను, శాపములను బట్టి యేసుక్రీస్తు ప్రభు ఆయన దీర్ఘశాంతుడిగా ఉన్నాడు. ప్రధాన యాజకులు, ప్రజలు, పెద్దలు వీళ్ళందరూ కేకలు వేసి ఆయనకు సిలువ వేసి ఉన్నారు. చూడండి, రోమా పత్రికలో 2వ అధ్యాయము 4వ వచనాన్ని కూడా చదివితే ముగిస్తాను. దేవుని అనుగ్రహం మారు మనసు పొందుటకు నిన్ను ప్రేరేపించుచున్నదని ఎరుగక ఆయన అనుగ్రహ ఐశ్వర్యమును, సహనమును, దీర్ఘశాంతమును తృణీకరించుచున్నారు. కాబట్టి ఆయన అనుగ్రహానికి నువ్వు పాత్రురాలు అవ్వాలి, ఆయన సహనానికి నువ్వు పాత్రురాలు అవ్వాలి, ఆయన దీర్ఘశాంతానికి మనం పాత్రులం అవ్వాలి. కానీ అవి ఎంత మాత్రము మనము తృణీకరించకూడదని వాక్యము తెలియచేస్తా ఉంది. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు 3 గుణములను గూర్చి ఈ దినము మనము నేర్చుకొని ఉన్నాం. ఒకటి ఏమిటంటే మౌనములో దీర్ఘశాంతము, శ్రమలో దీర్ఘశాంతము, తన్ను తాను అప్పగించుకొనుటలో దీర్ఘశాంతము. ఈ మాటలు మర్చిపోకూడదు. చివరి ప్రసంగం కాబట్టి అసలు మర్చిపోకూడదు. అర్థమవుతుందండి? ఒకటి చెప్పండి, సులువు ఉందని చెప్పేసి. 2 చెప్పండి, మీరు చెప్పండి. ఇల్లు సులువు ఉందని అప్పగించుకొనుటలో దీర్ఘశాంతం. ఈవేళ దీర్ఘశాంతం అనే అంశం ఇచ్చారు మనకి. కాబట్టి మరి 2 మాటలు చెప్తాను. చూడండి, సామెతల గ్రంథం 15వ అధ్యాయం 18వ వచనంలో చివరి భాగం చదవండి. దీర్ఘశాంతుడు, అది యేసు ప్రభువుకు ఉన్నటువంటి గుణం ఉంటే ఏదైనా గొడవ అయిందనుకో, ఇప్పుడు ఉదాహరణకి ఇక్కడ గట్టి ఏదో కాలిపోతుంది, కాలిపోతే మనం ఏం చేయాలా? కిరసనాలు తెచ్చి ఇంకా నీళ్ళు తెచ్చి ఆర్పాలి, కానీ కిరసనాలు వేయకూడదు కదా. అది చెప్తున్నాడు ఇక్కడ. దీర్ఘశాంతుడు వివాదమును ఆలిచివేయును. ఏదైనా గొడవ వచ్చినప్పుడు, ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు దాన్ని తగ్గించడానికి ప్రయత్నం చేయాలి తప్ప పెట్రోల్ ఎంత మాత్రం కూడా వేయకూడదు. 2వ వాక్యం 19-11 సామెత. ఒకని సుబుద్ధి వానికి మంచితనం ఎప్పుడు కూడా నీ హృదయానికి దీర్ఘశాంతాన్ని ఇస్తుందంట. మంచితనం ఎప్పుడు కూడా ఒకని సుబుద్ధి, సుబుద్ధి అంటే మంచితనం, మంచితనం. ఈ మంచితనం ఏం చేస్తుందట? నీకు ఇస్తుంది. 25-17 సామెతల గ్రంథం. దీర్ఘశాంతము చేత న్యాయాధిపతిని కూడా ఒప్పించవచ్చు. దీర్ఘశాంతం. కోపంతో వెళ్ళి న్యాయాధిపతి నువ్వు సరిగ్గా తీర్పు తీర్చు అన్నామనుకో, ఆయన ఏం చేస్తాడు? శిక్ష ఇంకా పెద్దది చేశాడు. మంచి మాటలతో ఆయన్ని గెలవచ్చు, న్యాయాధిపతిని కూడా గెలవచ్చట. ఎంత చక్కగా రాజ్యం చూడండి. దీర్ఘశాంతము చేత న్యాయాధిపతిని ఒప్పించవచ్చును. సాత్వికమైన నాలుక, సాత్వికమైన నాలుక కాదండి. మళ్ళా 145:8 కూడా చదవండి. యెహోవా దయాదాక్షిణ్యం గలవాడు, ఆయన దీర్ఘశాంతుడు, కృపాతిశయము గలవాడని దేవుని వాక్యం తెలియజేస్తుంది. నెహెమ్యా అంటాడు ఇశ్రాయేలు గూర్చి చివర, దీర్ఘశాంతమును బహు కృపయు గలవాడనై ఉండి వారిని విసర్జించలేదు. దేవుడు మనల్ని విసర్జించలేదు. అన్ని శ్రమలు పెట్టినా, అంత వేదన పెట్టినా, అంత దుఃఖం పెట్టినా దేవుడు మన యేసుక్రీస్తు నిన్ను నన్ను విసర్జించలేదు. దీర్ఘశాంతంతో భరించాడుగా.
దీర్ఘశాంతంతో భరించాడు, కానీ ఆయన ఎంత మాత్రము కూడా మనలను శిక్షించలేదు, త్రుంచివేయలేదు, విసర్జించలేదు. కాబట్టి ఆయనకు ఉన్నటువంటి దీర్ఘశాంతం నీకు నాకును మనందరికీ ఉండాలని దేవుని వాక్యం తెలియజేయదు. ఒకసారి ఒక దోమ అందంట, తల్లి అన్నాడు దోమతో, పెద్ద దోమ అంది, నువ్వు వెళ్ళి లోకమంతా చూసిరా అంటారు. ఎవరితో ఎవరు అన్నారు? తల్లిదోమ ఉంది పిల్లదోమతో. ఈ లోకమంతా చూసిరా అని పంపించిందంట. చూసిరా అని పంపిస్తే దోమ కుట్టే ముందు సౌండ్ వస్తుంది కదా, కుట్టే ముందు ఏం చేస్తుంది? సౌండ్ వస్తుంది. ఈసారి ఎగరడం నేర్చుకొని వెళ్ళి ఎగరడం నేర్చుకొని తల్లిదోమ ఈ పిల్లదోమని పంపించిందంట ఊరి మీదకి. ఊరి మీదకి వచ్చి పంపిస్తే ఎగురుతుంది. ఈలోగా ఈ బెంచి నుంచి ఆ బెంచ్లోకి వచ్చింది. అక్కడ పొయ్యమంటుంటే సరే ఏం చేసింది? సరిగ్గా దొరుకుతుందని అలా కొట్టు, వెంటనే తప్పించుకుందాం. మళ్ళా అలా బెంచ్లోకి వెళ్ళింది. ఏ బెంచ్లోకి? శిరీష వాళ్ళు, శిరీషం బెంచ్లోకి వెళ్ళి చాలా పెంచేద్దాం. ఎందుకు వచ్చింది? చాలా గారు బెంచ్లోకి వెళ్ళింది. వెళ్తే అటు చూసి ఇటు చూసి కాకి ఎంత తమ్మనంది, దోమ వచ్చి గొడవ పెట్టేస్తుంది, కొంచెం కొట్టు అంటే 2 చప్పట్లు కొట్టగానే తప్పించుకుంది. మళ్ళా తప్పించుకున్నాక చివరికి వచ్చేసరికి వెనక్కి వెళ్ళిపోయింది. వెనక్కి వెళ్ళిపోతే జీడి అద్దె దగ్గరికి వెళ్ళిపోయింది. వెళ్ళిపోతే అక్కడ అరుస్తుంటే వెంటనే ట్రై చేసింది. జీడి అంతా ఊరుకుంటుందా? అయినా సరే తప్పించుకుంటే చివరికి వెళ్ళేసరికి వాళ్ళంతా చెప్తున్నాను, అందరూ నన్ను చూసిరా, అందరూ నన్ను చూసి తప్పట్లో కొట్టేస్తున్నారమ్మా. ఎలా ఉందమ్మా లోపం అని అడిగిందంట పిల్లని. లోపం ఎలా ఉందమ్మా? దానికి తెలియదు మొబైల్ దగ్గరికి వస్తే చంపేస్తారని, ఈ దగ్గరికి వస్తే చంపేస్తారని దానికి తెలియదు బాబు. అయితే అప్పుడు అలా అమ్మని అడిగితే, అమ్మా ఎలా ఉంది, లోపం బాగుందా, ఎలా ఉంది అని అడిగితే, ఇంకేముందమ్మా నన్ను చూసి అందరూ ఎగురుతుంటే అందరూ తప్పట్లు కొట్టేస్తున్నారు. నాకు ఎంత ఉద్యమం వచ్చేసిందో, ఎంత ఉల్లాసం వచ్చేసిందో, ఎంత సరదా అయిపోయిందో నాకు అని వాళ్ళ అమ్మకి చెప్పిందండి. కానీ మనలో ఎవరికి దొరికినా ఏం చేస్తాం? చచ్చిపోను. కానీ తెలియక ఆ దోమ ఎంతో సంబరపడిపోయింది, చిన్న దోమ. అప్పుడు చెప్పిందండి వాళ్ళ అమ్మ, వాళ్ళందరూ సరదాగా తప్పట్లు కొట్టలేదమ్మా, నిన్ను చంపడానికి ట్రై చేశారు, నువ్వు ఎక్కడ కొడతావు అని. చంపడానికి ప్రయత్నం చేయలేదు, సరదాగా కొట్టలేదు, చంపడానికి చేశారు. నిజమే, మనం కూడా ఒకసారి తప్పు చేసినప్పుడు తప్పట్లు కొడతారు అందరూ, శబాష్. ఆ తప్పు వెనక తప్పు చేసుకుంటా పోతే ఒకరోజు నీ జీవితానికే తప్పు ప్లస్ ముప్పు వస్తుంది. ఆ ముప్పులో దేవుడు క్షమించడు. అన్ని విషయాల్లో ఈరోజు అంశాన్ని మనందరము కలిగి ఉన్నాం. ఏమిటి ఆ అంశం? దీర్ఘశాంతం. మొదటిది, రెండోది, మూడోది. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.